స్టీల్ ప్లాంట్లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చి పరిశీలించారన్నారు. కార్మికులకు భరోసా కల్పించాలన్నదే మా అందరి ఉద్దేశమన్నారు. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు, 6 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి అదనంగా 25 లక్షల చొప్పున ప్రకటించారన్నారు. ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల్లోని ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గాయపడిన వారికి 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. 4 గంటల 15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలియగానే కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు ఇక్కడికొచ్చారని తెలిపారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారని, 6 మంది గాయపడ్డారని చెప్పారు. తాము పరిహారం ఇవ్వడానికి ఇక్కడకు రాలేదని, శాశ్వతంగా బాధితులకు అండగా ఉంటామని లోకేష్ భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. తమకున్న చిత్తశుద్ధితో విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకున్నామని లోకేష్ స్పష్టం చేశారు. తమకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందని, రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా తాము తక్షణమే అక్కడకు వెళ్తామని, అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని ప్రస్తావించారు. ఉక్కు కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుతో స్టీల్ ప్లాంట్ను సాధించుకున్నామని వెల్లడించారు. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని ప్రస్తావించారు. ఈ ఘటనపై కార్మిక సంఘాల నేతలు కావాలని అపోహలు సృష్టించొద్దని అన్నారు. 24 గంటలు గడవకముందే ఇలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు. ఈరోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ జరుగుతుంది. ఇంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడితో మేము ఆగం. మేము అందరూ వచ్చేటప్పుడు కారులో కూడా మాట్లాడుకున్నాం. వర్మ గారు నేను కూడా డిస్కస్ చేసాం. అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్దకరమైన తర్వాత మళ్ళీ అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో. ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాళ్ళపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదేవిధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం, ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. ఇంతేకాదు నిన్న కుమారస్వామి గారు ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. 3 సీనియర్ మెంబర్స్తో కమిటీ వేసి, వాళ్ళు ఇప్పుడు సుమారుగా 4-5 వాళ్ళు వస్తున్నారు. కమిటీ మొత్తం రివ్యూ చేస్తారు, డేటా అంతా చూసుకుంటారు. ఆ టైంలో 2nd, 3rd, 4th ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్న కార్మికులతో కలుస్తారు. వాళ్ళది కూడా ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటారు. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూసి, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇదే. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలను కేవలం ఒకే కోణంలో కాకుండా అన్ని వైపుల నుంచి వివరాలు సేకరిస్తేనే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. ప్లాంట్లో రక్షణ చర్యల పట్ల యాజమాన్యం తీరు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధపడటం సరికాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం బాధ్యతగా ఉండాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ప్రమాదానికి ముందే మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదన్నదే తమ ఆకాంక్షని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలన్నారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రతిసారి ఏంటంటే ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది అంటే ఇది ఒకసారి నిర్లక్ష్యం కూడా కాకపోవచ్చు. ఒకసారి మెటల్స్ వాటి తీసుకునే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ సర్టన్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్. అంటే ఎంతమంది మేధావులు కూర్చున్నా కానీ, శాస్త్రవేత్తలు కూర్చున్నా కానీ, వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక కొత్తది సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడాలి దీన్ని. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, పరవాడలో కానీ, ఇవి ఒకటికి యాజమాన్యాలు 1కి 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరూ తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అటెస్ట్ వచ్చి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంకే నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ముందు ఇదంతా అవనివ్వండి. అంటే ఇప్పుడు ఈ కమిటీ అయింది ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి ఎల్లుండి అని చెప్పేసి, కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది కదా బుకారం స్టీల్ ప్లాంట్ నుంచి. ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్తున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11:30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి ఆయన ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. మరుసటి రోజు గురువారం రోజు రాష్ట్రపతి భవనంలో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశం ఉదయం 9:15 ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు అమరావతి చేరుకుంటారు. మున్సిపల్ ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే పారదర్శకమైన టెండర్ విధానంలో పీపీపీ ప్రాజెక్టులను చేపడుతున్నామని ఆయన వివరించారు. ప్రజలకు మెరుగైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని మంత్రి వెల్లడించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించిన ఏపీయూఎఫ్ఐడిసి వర్క్షాప్ను పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వినియోగం మరియు నిధుల సమీకరణపై జరిగిన ఈ సమావేశానికి హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ మరియు పలువురు మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే పారదర్శకమైన టెండర్ విధానంలో ట్రిపుల్-పీ ప్రాజెక్టులను చేపడుతున్నామని ఆయన వివరించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం 25% గ్రాంట్ ఇస్తుండగా మిగిలిన 75% నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రానికి 3,600 కోట్లు కేటాయించగా రాష్ట్ర వాటాగా మరో 10,800 కోట్లను సమీకరించాల్సి ఉందని, ఈ ప్రక్రియలో హడ్కో సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే యూసీఎఫ్ కింద విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ప్రాజెక్టులు మంజూరయ్యాయని, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల విలువైన పనులు చేపడుతున్నామని, త్వరలో మిగిలిన 12,000 కోట్ల ప్రాజెక్టుల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు దాదాపు మున్సిపల్ ఏరియాలో 20,000 కోట్లతో ఆల్రెడీ వర్క్స్ గ్రౌండ్ అయినాయి. మరొక 14,400 కోట్లతో గ్రౌండ్ చేయడానికి సిద్ధమైన, దాంట్లో 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది.
మిగతా 10,800 కోట్లు ఎలా సమకూర్చాలనే దాని మీద మున్సిపల్ అధికారులు దాని మీద వర్కౌట్ చేశారు. దానికి ఈరోజు సపోర్ట్ చేయడానికి హట్కో చైర్మన్ వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వాళ్ళు ఇవాళ రేపు 2 రోజులు వర్క్షాప్ పెట్టి ఈరోజు మున్సిపల్ కమిషన్ అందరికీ గైడ్ చేస్తున్నారు. ఆ గైడ్ చేస్తే దాని ద్వారా ఈ యొక్క 10,800 కోట్లు ఎలా సమకూర్చడం, దాని మీద ఏ విధంగా పోవటం అనేది ఆల్రెడీ మన రాష్ట్రానికి ఈ యూసీఎఫ్లో 2,200 కోట్లకు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. విశాఖపట్నంలోను విజయవాడలోను యాక్చువల్గా ప్రాజెక్టులు శాంక్షన్ చేశారు. మిగతా 12,000 కోట్లు కూడా డ్రా చేయడం కోసంగా శాంక్షన్ చేయించుకోవడం కోసంగా ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ని ఈరోజు రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. లారీలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 2 లారీ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిడమానూరులో పటమట ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్, ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రవీంద్ర వారి సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేస్తున్న సమయంలో ఒక లారీని ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగులను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం మేరకు మరొక లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 70 లక్షల రూపాయల విలువైన 140 కేజీల గంజాయిని మరియు ఒక లారీని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీజీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితుల వివరాలను వెల్లడించారు. తమిళనాడు ధర్మపురి జిల్లా హరూర్కు చెందిన సెల్వం, పట్టుకోనం పట్టికి చెందిన టి ప్రదీప్ ఒక ట్రాన్స్పోర్టులో లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరు ఒరిస్సాలో స్టీల్ కాయిల్స్ లోడ్ వేసుకొని వస్తున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా సమీపంలో ఒక వ్యక్తి సెల్వంతో మాట్లాడి గంజాయిని కోయంబత్తూరుకు రవాణా చేస్తే 30,000 రూపాయలను ఇస్తామని చెప్పగా ఆ డబ్బులకు ఆశపడిన డ్రైవర్ సెల్వం తనతో పాటు వస్తున్న మరో డ్రైవర్ ప్రదీప్ లారీలో లోడ్ వేయించి ఇద్దరూ ఒకరి వెనకాల మరొక లారీని నడుపుకుంటూ కోయంబత్తూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిడమానూరు ప్రాంతంలో పటమట ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్, ఈగిల్ టీం ఇన్స్పెక్టర్ రవీంద్ర వారి సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేస్తున్న సమయంలో ఒక లారీని ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగులను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని సమాచారం మేరకు మరొక లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి సుమారు 70 లక్షల రూపాయల విలువైన 140 కేజీల గంజాయిని మరియు ఒక లారీని స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో 3 నిందితులు ఒరిస్సా గజపతి జిల్లా చెందిన అరూప్ సింగ్, రాజేష్ కుమార్ సింగ్, కేరళ మలప్పురం జిల్లాకు చెందిన మహమ్మద్ సోహెల్ పరారీలో ఉన్నారు. ఈరోజు మన ఈగిల్ టీమ్స్, మన ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీస్ వారు అర్లీ అవర్స్లో 140 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని టోటల్ వర్త్ వచ్చేసి 70 లక్షలు. ఈ గాంజా వచ్చేసి మనకి ఒడిస్సా నుంచి లారీలో ట్రాన్స్పోర్ట్ అవుతుండే టు తమిళనాడు. సో దీని మీద మన ఈగిల్ టీమ్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ టెక్, ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని దీన్ని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్తో షేర్ చేయడం వల్ల మా పటమట ఇన్స్పెక్టర్ కిషోర్, అదేవిధంగా ఈగిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర స్పాట్ మీద ఉండి వెహికల్ని ఆపడం జరిగింది. వెహికల్ని అప్పుడు ఆపి చెక్ చేసినప్పుడు వెహికల్లో 140 కేజీస్ మీరు చూస్తున్నారు అక్కడ ప్యాకెట్స్, 2 కేజీస్ ప్యాక్స్లో 70 ప్యాక్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా 2 అక్యూస్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత 12 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు మరియు ధరల పెంపుతో సామాన్యులను అడ్డు విరుస్తున్నాయని వామపక్ష నేతలు మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో మాత్రం కృత్రిమంగా ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు పన్ను మినహాయింపులు ఇస్తూ సామాన్యులు వాడే ఇంధనంపై మాత్రం భారీగా పన్నులు వసూలు చేయటం అమానుషమని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా విజయవాడలోని కృష్ణలంక జాతీయ రహదారిపై వామపక్ష పార్టీలు భారీ రాస్తారోకో నిర్వహించాయి. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావుతో పాటు పలు వామపక్ష పార్టీల ముఖ్య నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు మరియు ధరల పెంపుతో సామాన్యులను అడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం పెట్రోలియం ఉత్పత్తులపై 40 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు గత 12 ఏళ్లలో 2.27 లక్షల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో
ప్రజల నుండి వసూలు చేసి దోచుకున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో మాత్రం కృత్రిమంగా ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మాటను తొంగలో తొక్కిందని నాయకులు దుయ్యపట్టారు. కార్పొరేట్ సంస్థలకు పన్ను మినహాయింపులిస్తూ సామాన్యులు వాడే ఇంధనంపై మాత్రం భారీగా పన్నులు వసూలు చేయటం అమానుషమని పేర్కొన్నారు. విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గి దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. పెట్రోలియం ధరల పెంపుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి ధరలను తగ్గించాలని, లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన పెట్రోలు డీజిల్ ఛార్జీలు పెరిగినా ఈ రాష్ట్రంలో పెరగమని చెప్పాడు. దాని అర్థం ఈ రాష్ట్రంలో వేసేటువంటి ట్యాక్సులు తగ్గించుకుంటామని. కానీ తగ్గించుకోకపోగా ఈరోజు మళ్ళీ మాయమాటలు మాట్లాడుతూ ప్రజలు రూపాయి 2 రూపాయలు పెంచితేనే ఇంత పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారని చెప్తున్నారు. ప్రజలు కిందికి దిగితే వారి జీవన ప్రమాణాలు ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఏసీ గదుల్లో కూర్చొని విలాసాల్లో తులుతుగే వాళ్లకు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలియవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించి తీరాల్సిందే, లేదా నరేంద్ర మోడీ గద్దె దిగి తీరాల్సిందే. నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చేటువంటి కూటమి కూడా జవాబు చెప్పాల్సిందే అని చెప్పి తెలియజేస్తాం. విమానానికి వాడే ఇంధనం మీద ట్యాక్సులు తగ్గిస్తారా? సామాన్యుడు వాడేటువంటి గ్యాస్కి, పెట్రోల్కి మాత్రం ట్యాక్సులు పెంచుతారా? అందుకే దేశవ్యాప్తంగా పోరాడుతున్నాం. ఈ పాపానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వాములుగా మీరు బాధ్యులే. మేము అధికారంలోకి వస్తే ట్యాక్సులు తగ్గిస్తామని మాట ఇచ్చారు, కానీ మాట తప్పారు. ఇవాళ వైసీపీ మోడీ మీద పల్లెత్తు మాట మాట్లాడదు. అందుకే దీని వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటంలో ఉధృతం చేస్తాం. రాబోయే కాలంలో ఈ పన్నులు, ఈ ఛార్జీలు తగ్గే వరకు ఆందోళన చేస్తాం. ప్రజల తరపున, ప్రజల కోసం ఈ జరుగుతున్న ఈ రాస్తారోకో, ప్రజల కోసం చేస్తున్న ఈ పని, ప్రజల కోసం సహకరించండి. ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించడం ద్వారా ఈ రాస్తారోకో మీకోసం జరుగుతుంది. కాబట్టి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుని ఉపసంహరించండి అని చెప్పారని, రద్దు చేయండి అని చెప్పారని, డిమాండ్ చేయండి అని చెప్పారని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ మా రాస్తారోకోని కొనసాగిస్తా ఉన్నాం. రాజ్యసభ ఎంపీ ఎన్నికలకు సంబంధించి 4 అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి వెల్లడించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్లు దాఖలు చేసిన నామినేషన్లను సక్రమంగా ఉండడంతో పరిశీలన అనంతరం 4 అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్టు ఆమె వెల్లడించారు. 4 రాజ్యసభ స్థానాలకు 4 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఈ నామినేషన్ల పరిశీలనలో ఆయా అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ విద్యార్థులు విజయవాడలో కదం తొక్కారు. సిబిఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థ వైఫల్యానికి వ్యతిరేకంగా విజయవాడలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని సిబిఎస్ఈ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల వల్లరాజు, బండెల నాసర్లు మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రేయింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష రద్దు కారణంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారని దుయ్యబట్టారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, దీనికి కేంద్ర మంత్రి బాధ్యత వహించాలన్నారు. నీట్ పరీక్ష ఘటన మరొక ముందే సిబిఎస్ఈ పరీక్షల్లో చోటు చేసుకున్న అవకతవకలు దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ అధికారులపై వేటు వేసి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తోందని వారు దుయ్యబట్టారు.
జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు ప్రధాని మోదీ, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నీటిని మీరు విద్యార్థులతో ప్రాణాలకు ఆడుకున్నారు, సిబిఎస్ఈతో ఆడుకుంటూ ఉన్నారు. యూజీసీ నెట్ ఎగ్జామ్ని కేటాయించే ముందు 3 రోజుల ముందు ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. పూర్తిగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలో చేతులు కలిపి మీరు అవినీతి అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే నైతిక బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయకుంటే మాత్రం చలో ఢిల్లీకి ఏఐఎస్ఎఫ్ త్వరలో పిలిపిస్తుందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కార్పొరేట్ ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది, కానీ విద్యార్థులకి మంచి విద్య, మెరుగైన విద్య అందిద్దాం అనే ఆలోచన లేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కావున దీనికన్నిటికీ కారణకులైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ జీజీహెచ్లో అమలవుతున్న యూత్ టైం బ్యాంక్ కార్యక్రమం యువత సేవాభావానికి కొత్త దిశను చూపుతోందని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ పేర్కొన్నారు. సమాజ సేవలో యువత భాగస్వామ్యం పెరగటం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. యూత్ టైం బ్యాంక్ ద్వారా యువత తమ సమయాన్ని సమాజానికి అంకితం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారని వెల్లడించారు. విజయవాడ జీజీహెచ్లో వినూత్నంగా అమలు చేస్తున్న యూత్ టైం బ్యాంక్ కార్యక్రమం కొనసాగుతోంది. యూత్ టైం బ్యాంక్ సేవల్లో భాగంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. రోగులు, వారి సహాయకులకు మార్గదర్శనం చేయటం, అవసరమైన సమాచారం అందిస్తున్నారు. 80వ రోజు సేవలను యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది కొరత రీత్యా యూత్ టైం బ్యాంక్ సర్వీసులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టితో మార్చి 16వ తేదీన ప్రారంభించారని చెప్పారు. అప్పటి నుండి ఈ రోజు వరకు నిర్విరామంగా యూత్ టైం బ్యాంక్ సేవలు రోజుకు ఒక కాలేజ్ చొప్పున 30 నుంచి 40 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు టైం బ్యాంక్ సేవలో పాల్గొని వయోవృద్ధులకు, వికలాంగులకు, నడవలేని వారికి మరియు నిరక్షరాస్యులకు వారు హాస్పిటల్ ఆవరణలోకి వచ్చిన వెంటనే వారికి ఓపీడీ తీసివ్వటం, డాక్టర్ను సంప్రదించడం, టెస్టులు చేయించటం, మందులు తీసి ఆటో ఎక్కించేంత వరకు పేషెంట్కి యూత్ టైం బ్యాంకు వాలంటీర్లు తోడుగా ఉండి వారికి వెచ్చించిన టైంను యూత్ టైం బ్యాంకులో నమోదవుతుందన్నారు. ఈ సేవలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసిన వారికి కలెక్టర్ మెరిట్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారని చెప్పారు. ఇలాంటి సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ఎన్జిఓలు భాగస్వామ్యం పొందాలని మరియు డిగ్రీ విద్యార్థులు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు, ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ చేయదలుచుకున్న వారు యూత్ టైం బ్యాంక్ ఉపయోగించుకోవాలని సూచించారు. వారి పని గంటలు పూర్తయిన తర్వాత వారికి కలెక్టర్ గారిచే సర్టిఫికెట్ ఇస్తామని, ఈ సేవలు ఉపయోగించుకోవటం వల్ల పేషెంట్లకు, కళాశాలకు, జిల్లాకు మంచి పేరు వస్తుందని తెలిపారు. యూత్ కమ్యూనిటీ నుంచి ఈరోజు రావడం జరిగింది. స్వచ్ఛందంగా వాళ్ళకు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా సర్వీస్ చేయవలసిందిగా వాళ్ళని కోరుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన ప్రియతమ కలెక్టర్, డైనమిక్ కలెక్టర్గా మనకి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో యువతను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతున్న కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, ఇలాంటి సేవల్లో యువత అలాగే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు పోవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఇలాంటి సేవల్ని మేము కలెక్టరేట్లో ఎక్కడి నుంచి మళ్ళీ కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల సేవ కోసం వచ్చిన ఈ ఫిర్యాదుల కోసం వచ్చిన వారికి వాళ్ళకి రాయలేని వాళ్ళు స్వచ్ఛందంగా మన స్టూడెంట్స్ ముందుకు వచ్చి వాళ్ళకి అర్జీలు రాయడం, అలాగే వికలాంగుల్ని తీసుకెళ్లి మళ్ళీ అర్జీ రాయించి మళ్ళీ వాళ్ళని భోజనం పెట్టి పంపించడం వంటి కార్యక్రమాలు ప్రతి మండే, సోమవారం గ్రీవెన్స్ సెల్ అక్కడ పీజీఆర్ఎస్లో కలెక్టరేట్లో జరుగుతుంది. దానిలో భాగంగా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసే సర్వీసెస్ ఇంద్రకీలాద్రిలో ఉన్న దుర్గా టెంపుల్లో కూడా స్వచ్ఛందంగా ఈ వాలంటీర్లు వచ్చి రోజుకి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు ఆ భక్తుల రద్దీ రీత్యా ఈ వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళకు కూడా వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు. ఇంతమంది యువత ఇలాంటి కార్యక్రమాలు విజయవాడలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ యొక్క మీ ద్వారా నేను ప్రజలను కోరుకుంటున్నాను. ఈట్ స్ట్రీట్లో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంపై వైసీపీ నేత దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 28న ఈట్ స్ట్రీట్కు వెళ్లిన 19 ఏళ్ల సూర్యప్రకాష్ అనే యువకుడు అక్కడ ఏర్పాటు చేసిన నాసిరకం విద్యుత్ తీగలు తగలటం వల్ల షాక్కు గురై మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అక్రమంగా జనరేటర్లు ఏర్పాటు చేసి వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా
ఖండిస్తూ, అదేవిధంగా పోలీసు వారు కానీ ఈ యొక్క కేసుని మరి మాల్యాద్రి అక్కడ పెట్టాడు అన్న విషయం వారికి కూడా తెలిసి ఎఫ్ఐఆర్లో వారి పేరు నమోదు చేయలేదు. మరి కార్పొరేషన్ అధికారులు కానీ విద్యుత్ సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పోయినా కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వ తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమంగా నెలకొట్టి ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. గడిచిన 20 ఏళ్లలో సాయి భాస్కర్ హాస్పిటల్ 30,000 విజయవంతమైన శస్త్రచికిత్సలు నిర్వహించి జాయింట్ రీప్లేస్మెంట్లో అగ్రగామిగా నిలిచిందని చైర్మన్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక హిప్ రోబోటిక్ సెంటర్ మరియు ఎక్స్క్లూజివ్ రివిజన్ రీప్లేస్మెంట్ యూనిట్ తమ హాస్పిటల్లో మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వైద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తాము కట్టుబడి ఉన్నామని, ఇకపై ప్రతి జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సకు గుర్తుగా ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సాయి భాస్కర్ హాస్పిటల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ బోసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థ విజయవంతంగా 2 దశాబ్దాలను పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ ప్రయాణంలో తమపై నమ్మకం ఉంచిన రోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గడిచిన 20 ఏళ్లలో సాయి భాస్కర్ హాస్పిటల్ 30,000 విజయవంతమైన శస్త్రచికిత్సలను నిర్వహించి జాయింట్ రీప్లేస్మెంట్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. కేవలం 0.6% అత్యల్ప కాంప్లికేషన్ రేట్తో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకున్నామని, ప్రస్తుతం 3 అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థలతో 50% శస్త్రచికిత్సలను రోబోటిక్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని నరేంద్రరెడ్డి వివరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక హిప్ రోబోటిక్ సెంటర్ మరియు ఎక్స్క్లూజివ్ రివిజన్ రీప్లేస్మెంట్ యూనిట్ తమ హాస్పిటల్లో మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సాయి భాస్కర్ హాస్పిటల్ స్ట్రైకర్ ఇండియా సంస్థతో కలిసి 2030 నాటికి రోగి సంరక్షణలో కొత్త ఒరవడిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రతి రోగికి వ్యక్తిగత వైద్య ప్రణాళికను రూపొందించడం మరియు వారికి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా తమ హాస్పిటల్స్ పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో అమరావతి రోబోటిక్ సర్జరీలకు అంతర్జాతీయ కేంద్రంగా మారనుందన్నారు. వైద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా తాము కట్టుబడి ఉన్నామని, ఇకపై ప్రతి జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సకు గుర్తుగా ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 10,000 శస్త్రచికిత్సలకు గాను 10,000 మొక్కలను పెంచి పర్యావరణ హితంగా సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పేద రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా తమ సామాజిక బాధ్యతను కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. రోబోటిక్స్ షుడ్ బి అఫోర్డబుల్ అనే పరిస్థితి 2030కి వెళ్ళాలి. అదేవిధంగా యంగ్ సర్జన్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ని టూరిజం, మెడికల్ టూరిజం, రోబోటిక్ టూరిజం, పేషెంట్స్ ఇంటర్నేషనల్గా ఎక్కడైనా సరే ఒక రోబోటిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి విల్ బీ ద నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద రోబోటిక్ సర్జరీస్. టుడే నేను, అమన్ రిషి, ది చైర్మన్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్ట్రైకర్ ఇండియా, టుగెదర్ వీఆర్ ఒక 2030 విజన్ ముందుకు పెట్టాము. ఈ సర్జరీస్తో పాటు ఎన్విరాన్మెంట్ కోసం కూడా పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. సో ప్రతి జాయింట్ రీప్లేస్మెంట్కి ఒక మొక్క ప్లాంట్ చేయాలనుకున్నాము. 10,000 జాయింట్ రీప్లేస్మెంట్ అయితే 10,000 సర్వైవింగ్ ప్లాంట్స్ పెట్టాలనుకుంటున్నాం. నాటడం కాదు, వాటిని కాపాడాలని. టుడే వి స్టార్టెడ్ నాతో గ్రీన్ మైల్స్, అంటే నేను, నా పేషెంటు, నా మొక్క ముగ్గురం కలిసి ఈ జర్నీ చేయాలనుకున్నాము. ఈ అకేషన్లో వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ద పేషెంట్స్ ఎవరైతే మాతో ఈ జర్నీలో ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.